రాష్ట్రంలో రాజకీయాలు అత్యంత దారుణంగా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు కూటమి అధికారంలోకి రావంగానే కక్షలు ప్రతీకారంతోనే పాలన చేస్తూ ఉండడానికి అనేక ఉదాహరణలు, వాస్తవ సంఘటనలు మనం కళ్ళతో చూస్తా ఉన్నాం. ఈ రోజున ఈ రాష్ట్రంలో కక్షలు, ప్రతీకారాలు రాజకీయ వ్యవస్థలకి, రాజకీయ పార్టీలకి, అందులో వ్యక్తులకి, పరిపాలనా యంత్రాంగంలోని అధికారులకు మాత్రమే పరిమితం చేయడం లేదు. ఏకంగా సామాజిక వర్గాలకి, వ్యక్తులకి, వ్యవస్థలకి, చివరికి కుటుంబాల వరకు తీసుకెళ్లి ఇప్పుడు చిన్న చిన్న పిల్లల్ని కూడా వదలకుండా మానసికంగా వేధించేటువంటి ఘటనలకి ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం తెరలేపింది. అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డు అదుపు లేకుండా పైశాచికత్వంగా పెట్టేగిపోతున్న ఈ కూటమి పార్టీ సైకో బ్యాచ్లు ఈ రోజున విచ్చలవిడిగా విచృలంకంగా రెచ్చిపోతున్న తీరు రాష్ట్రంలోని ప్రజల్ని, మహిళల్ని, చిన్నారులను కూడా ఆందోళన పరుస్తోంది. ఈ రోజున ఆందోళన పరుస్తోంది. పసిబిడ్డల్ని కూడా లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో వేధింపులకి దిగుతా ఉన్నారంటే వీళ్ళ యొక్క మానసిక పరిస్థితి ఏ విధంగా ఉందో మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు. సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని ఇష్టానుసారం ఉపయోగించుకుంటూ వీరిలో ఉండేటువంటి రాక్షస ప్రవృత్తిని ఏ స్థాయిలో చూపిస్తా ఉన్నారో కూడా ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది. ఈ రోజున కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి ఇష్టపడినటువంటి రాజకీయ పార్టీలని, రాజకీయ పార్టీ నాయకుల్ని, అలాగే తాము వ్యతిరేకించే వారిని ఎవ్వరు కూడా అభిమానించకూడదు. కూటమి పార్టీ అంటే తెలుగుదేశం, జనసేన పార్టీలు ఏదైనా ఒక పార్టీని వ్యతిరేకిస్తే ప్రజలు, అలాగే కుటుంబాలు, చిన్నపిల్లలు కూడా వ్యతిరేకించాలి. వ్యతిరేకించకపోతే వాళ్ళ మీద ఇష్టానుసారం సోషల్ మీడియా వేదిక చేసుకొని వాళ్ళు దాడి చేయడం ప్రారంభిస్తూ ఉన్నారు. ఎవరైనా సరే ఒకవేళ అభిమానం చూపిస్తే వాళ్ళని సోషల్ మీడియా వేదిక చేసుకొని వెంటాడుతూ, వేధిస్తూ, వారు చివరికి ఆత్మహత్య చేసుకునేలాగా ప్రేరేపించే సైకో బ్యాచ్ లాగా తెలుగుదేశం, జనసేన పార్టీ తయారయ్యాయి. ఈ రోజున ఎన్ని అబద్ధాలైనా పుట్టిస్తా ఉన్నారు వీళ్ళు, విజయవాడలో 3 రోజుల క్రితం వల్లభనేని వంశీ గారిని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే చిన్నారిని జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రేమగా దగ్గరికి తీసుకుంటే ఆ చిన్నపిల్ల కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంతో ప్రేమ కురిపిస్తే దాన్ని కూడా ఇష్టానుసారం రాజకీయం చేశారు. మానవీయ కోణంలో చూడక సోషల్ మీడియా వేదికగా ఎంత దారుణంగా పోస్ట్ చేశారో ఒక్కసారి చూడండి. అసలు ఆ ఫేస్బుక్ ఐడి చూడగలమా? మనం పేరైనా చదవగలమా? చూడండి, ఆ ఫేస్బుక్ ఐడి పేరైనా చదవగలమా? చూడండి, చిన్న పిల్లకి ఎంత దారుణమైన టైటిల్స్ పెట్టారు. దానికి ముందుకెళ్ళండి. ఇక్కడ చూడండి, ఇవి జర్నలిజం విలువలు అంటారా? చెప్పమనండి, జర్నలిజం విలువలు అంటారా? ఒక డెప్యూటీ స్పీకర్ అయ్యి శాసన వ్యవస్థ నడుపుతా ఎలా ఒక పసిపిల్లని ఎంత దారుణంగా హింసించేలాగా రఘురామకృష్ణరాజు గారు అక్కడ నటన చూపిస్తున్నారు. చూడండి, ఇయ జర్నలిజం విలువలు అంటారా? ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి ఒక పసిపిల్ల మీద, తన మనవరాల వయసున్న పసిపిల్ల మీద రఘురామకృష్ణరాజు గారు ఎంత దారుణంగా యాక్టింగ్ చేస్తున్నారు. చూడండి, మీ ఇంట్లో పిల్లలైతే ఇలాగే చేస్తారా? చూడండి, పసిపిల్ల. ఇదైతే 360 degrees చంద్రబాబు నాయుడు గారి తాలూకా మనిషి. చంద్రబాబు నాయుడు గారి తాలూకా మనిషి ఎక్కడనో అమెరికాలో ఉంటారు. ఈయన ఇష్టానుసారం పోస్టింగ్స్ పెడతా ఉన్నాడు. ఆయన జర్నలిజం అని, సోషల్ మీడియా అని ఎక్కడో అమెరికాలో కూర్చొని వెబ్సైట్లు ఓపెన్ చేసి ఇష్టానుసారం
పోస్ట్ క్రియేట్ చేసి ఎక్కడో కలుగుల్లో కూర్చొని విదేశాల్లో ఉండి ఈయన పోస్టింగ్ చేస్తున్న ఆయన పేరు కొల్లి గోపాల్. కొల్లే గోపాల్ తెలుగు 360 అని ఉంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాని ఒక పసిపిల్లని మానసికంగా వేధించడానికి వీళ్ళందరూ ఏ విధంగా అరాచకం సృష్టిస్తున్నారు చూడండి. వాస్తవంగా ఆ చిన్నపిల్ల దేవికారెడ్డి విజయవాడలో నివాసం ఉంటారు. వాళ్ళ ఫాదరు ఒక ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటారు. వాళ్ళ అమ్మగారు ఒక కాలేజీలో పనిచేస్తారు. అట్లాంటి వాళ్ళని ఆ రోజున అమ్మఒడి గురించి మాట్లాడితే ఎంత దారుణం చూడండి. అనూష అలాగే తర్వాత చూడండి స్వాతి రెడ్డి, వీళ్ళు చూడండి. ఆ అమ్మాయి పేరు అసలు స్వాతి రెడ్డే కదా, లండన్లో ఉంటారు వాళ్ళు. శ్వేత చౌదరి ఆ అమ్మాయి పేరు. అమ్మ నువ్వు కూడా మహిళవే కదా, ఒక పసిపిల్ల మీద ఇంత దారుణంగా మీరు పోస్టులు పెడతారా? సరే రాజకీయాలంటే ఎలాగో చేశారు, రాజకీయాలు చేస్తారు, దాన్ని ఎవరు ఖండిస్తలేదు. కానీ ఒక పసిపిల్లే కదా, నువ్వు కూడా ఒక మహిళవే కదా, ఇంత దారుణంగా ఒక పసిపిల్లని పట్టుకొని మీరు సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయడం సబబేనా? మీరు చెప్పండి. స్వాతి రెడ్డి గారిని నడుపుతున్నటువంటి శ్వేతా చౌదరి గారు ఇది కరెక్టేనా? చూడండి, మంచోడు మణి అంట టైటిల్ పెట్టుకున్నారు. పెట్టి ఎంత దారుణంగా చూడండి. అసలు ఫోటో మార్ఫింగ్ చేశారు. ఆ పసిపాపకి తల్లి వేరే అయితే వేరే ఒక లీడర్ని పెట్టి ఫోటో మార్ఫింగ్ చేశారు. ఎంత దారుణం చూడండి. తల్లిదండ్రులను కూడా మార్చేస్తూ ఉంటే ఆ పసిపిల్ల మానసిక ఆవేదన ఎవరికి చెప్పుకోగలుగుతుంది? ఎంత దారుణంగా మానసికంగా వేధిస్తూ ఉన్నారు చూడండి సోషల్ మీడియాలో. ఇవ్వండి స్వాతి రెడ్డి, ఆ అమ్మాయి లండన్లో ఉంటారు వారు. ఆ అమ్మాయి పేరు శ్వేతా చౌదరి. తర్వాత చూడండి తెలుగు 360 ఇందాక చెప్పాను కొల్లి గోపాల్ గారి గురించి. నెక్స్ట్ ఎన్ని పోస్టులు ఎస్టీడీపీ అంట. జనసేన వాళ్ళు కూడా, జనసేన సోషల్ మీడియాలో కూడా ఎంత దారుణంగా మీ ఇంట్లో ఆడపిల్లలు లేరా? మీ ఇంట్లో పసిపిల్లలు లేరా? కూతుర్ల వయసు ఉన్నోళ్ళు, మనవరాల వయసు ఉన్నోళ్ళని ఎంత దారుణంగా అంత పెద్ద పోస్టులు పెట్టి మానసికంగా వేధిస్తారా? మీ ఇంట్లో ఆడపిల్లలా? మీ కుటుంబ సభ్యులా? పసిపిల్లల్ని ఇంత మానసికంగా వేధించడం కరెక్టా కాదా చెప్పండి? కరెక్టా కాదా? మీరు మాట్లాడండి. తల్లిదండ్రులు కూడా మార్ఫింగ్ చేసేస్తారా మీరు? ఇంత దారుణం. మానవీయ కోణంలో చూడండి ఎంత దారుణమైన పోస్టులు పెట్టారు. ఎంత దారుణమైన పోస్టులు పెట్టారు చూడండి. తల్లిదండ్రులు కూడా మార్ఫింగ్ చేసి పెడతారు. ఇంత దారుణంగా వాళ్ళని ట్రోలింగ్ చేస్తారా? చెప్పమనండి. ఇంత దారుణంగా ట్రోలింగ్ చేస్తారా? తప్పేం లేదు. చూడండి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ పసిపిల్ల చూపించేటువంటి ప్రేమ, ఆ చిన్నారి మీద జగన్మోహన్ రెడ్డి గారు చూపించేటువంటి ఆప్యాయతని మానవీయ కోణంలో చూడాలి. పసిపిల్లలు జగన్మోహన్ రెడ్డి గారి మీద చూపిస్తున్నటువంటి ప్రేమ, ఆయన పసిపిల్లల మీద చూపిస్తున్నటువంటి ఆప్యాయత అక్కడ రాష్ట్రం మొత్తం చూస్తే వీళ్ళు అవి తట్టుకోలేక కావాలని ఇష్టానుసారం సైకోలుగా మారి ఆ తెలుగుదేశం జనసేన పార్టీ సోషల్ మీడియాలో కంటగింపుగా మారిపోయి ఇష్టానుసారం మార్ఫింగ్ చేశారు. మానసికంగా వేధిస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో. ఈ రోజు కూడా ఆగల వాళ్ళ సోషల్ మీడియాలో ప్రచారం. ఈ రోజు కూడా ఆగల ఆ ప్రచారం. చెప్పాను కదా ఇప్పుడే. ఆ పాప పేరు దేవికారెడ్డి, విజయవాడలో ఉంటారు. వాళ్ళ ఫాదర్ ఒక ప్రైవేట్ ఎంప్లాయ్, అలాగే వాళ్ళ మదర్ ఒక కాలేజీలో పనిచేస్తారు. వాళ్ళు రవీంద్ర భారతి పబ్లిక్ స్కూల్లో చదవకూడదా? అమ్మఒడి అడగకూడదా? పేద మధ్య తరగతి కుటుంబాల వాళ్ళు
మంచి స్కూల్లో చదవకూడదా? ఇంగ్లీష్ మీడియం చదవకూడదా? మంచి స్కూల్లో చదువుకుంటే, మంచి చదువుకుంటే వాళ్ళకి అమ్మఒడి ఇవ్వరా? పేద మధ్య తరగతి కుటుంబాలని పిల్లలు ఎప్పుడు కూడా కింది స్థాయిలో ఉండాలని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉంటే మీరు సోషల్ మీడియాలో అయ్యే చేస్తా ఉన్నారా? మీరు వీటిల మీద కాదు ట్రోలింగ్ చేయాల్సింది. మన యూనివర్సిటీలో ఆడపిల్లలు బాత్రూంలో కెమెరాలు పెట్టారన్నారు కదా, ఆ రోజు ఎక్కడికి పోయారు మీరు అందరూ? ఆ రోజు ఎక్కడికి పోయారు? అది తప్పని ఎందుకు ఖండించలేకపోయారు? గొడ్లవాళ్ళేరు ఘటనలో సీసీ కెమెరాలు పెట్టారన్నారు కదా, ఆ రోజు ఆడపిల్లలు చాలా రోజులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేశారు కదా, ఆ రోజు మీరు ఎందుకు సోషల్ మీడియాలో ఈ పోస్టులు పెట్టలేకపోయారు? ఎందుకు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించలేకపోయారు? రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రభుత్వ పాఠశాలలకు వెళ్ళి పిల్లలకి దొడ్లు కడిగించడం నేర్పించడం చెప్పినప్పుడు ఎక్కడికి పోయారు మీరందరూ? అవి మీకు తప్పు అనిపించలేదా? అవి మీకు తప్పు అనిపించలేదా? జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక పసిపాప ఆప్యాయంగా పలకరించి దగ్గరికి వెళ్తే ఇంత దారుణంగా మీరు ట్రోలింగ్ చేయాలా? ఆ పసి హృదయం తట్టుకోగలదా? గతంలో ఒక ప్రభుత్వ పాఠశాలలో పాప ఇంగ్లీష్లో బాగా మాట్లాడితే అప్పుడు అలాగే ట్రోలింగ్ చేశారు. ఆ పాప మానసిక ఆవేదన తట్టుకోలేక కుంగిపోయి చివరికి కౌన్సిలింగ్ వరకు వెళ్లాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. ఏం చేశారు తప్పు ఈ పసిపిల్లలు? ఏం చేశారు? అంటే మీకు నచ్చకపోతే వాళ్ళ మీద ఎవరు అభిమానం చూపించకూడదా? వాళ్ళని ఆత్మహత్య చేసుకునేలాగా మీరు అందరూ ప్రేరేపిస్తారా? మీరు ఆత్మహత్య చేసేలాగా ప్రేరేపిస్తారా? అసలు మీరు మనుషులేనా? కడుపుకు అన్నం తింటున్నారా? రాజకీయ విభేదాలు ఉంటే అవి పార్టీలకు సంబంధించిన అంశం, వాటిని రాజకీయంగానే చూసుకోవాలి. మీ కక్షలకి, మీ క్రోధాలకి, విషం నింపుకున్న మీ బుర్రలకి చిన్నపిల్లలను టార్గెట్ చేస్తారా? అసలు మీరు మనుషులు అనిపించుకోవడానికి అర్హత ఏమైనా ఉందా? మీలో కొద్దిగైనా మానవత్వం ఉందా? అసలు టీడీపీ, జనసేన సోషల్ మీడియా కార్యకర్తలు మానవత్వాన్ని మరిచిపోయి ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా? స్కూల్కి వెళ్లే చిన్నపిల్లల్ని టార్గెట్ చేస్తారా? వాళ్ళ కుటుంబాల్ని రోడ్డు మీద పడేస్తారా? సోషల్ మీడియాని మంచి కోసం వాడుకుందాం, చెడు పోస్టులు చేయొద్దని ఓ పక్కన పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెడతా ఉన్నారు, మరొక వైపున ఈ సైకో బ్యాచ్లు చిన్నారుల మీద కూడా ఇంత పాశవికంగా దాడి చేస్తారా? దాడి చేస్తారా? చెప్పండి. ఓ పక్కన ప్రజా సమస్యల్ని ప్రస్తావిస్తున్న వాళ్ళని మీరేం వదలట్లేదే, అక్రమంగా కేసులు పెడతా ఉన్నారు, వాళ్ళని జైలుకి పంపిస్తా ఉన్నారు. ఇవాళ మరి ఒక చిన్నారి మీద ఇంత దారుణంగా ప్రవర్తించినటువంటి ఈ సోషల్ మీడియాలో నేరాలకు పాల్పడినటువంటి వీళ్ళందరి మీద డీజీపీ గారు మీరు ఖచ్చితంగా ఫోక్సో కేసు నమోదు చేయాలి. ఈ సైకో బ్యాచ్ మీద మీరు ఫోక్సో కేసు నమోదు చేయాలి. చట్టపరంగా వాళ్ళందరినీ శిక్షించాలి. వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. హోంశాఖ మంత్రి అనిత గారు కూడా స్పందించాలి. ఒక పసిపిల్ల మీద ఇంత దారుణంగా సోషల్ మీడియా వేదికగా వేధింపులకు గురి చేసి ట్రోలింగ్ చేస్తూ ఉంటే మీరు మౌనంగా ఉండడం దేనికి సంకేతం? దేనికి సంకేతం? ఒక పసిపిల్లని హెరాస్ చేయమనా, మానసికంగా వేధించమనా, ఆత్మహత్య చేసుకునేలాగా సోషల్ మీడియాలో ఈ టీడీపీ జనసేన మోకలు ప్రేరేపిస్తూ ఉంటే మీరు మౌనంగా కూర్చున్నారంటే దేనికి సంకేతమో కూడా మీరు సమాధానం చెప్పాలి. మీరు సమాధానం చెప్పాలి. మరొకసారి
రాష్ట్రంలో అన్యాయంగా అక్రమంగా పసిపిల్లల మీద ఆడపిల్లల మీద ఇలాంటి ట్రోలింగులు చేసిన వేధింపులకు గురి చేసిన ప్రభుత్వం వారి మీద చర్యలు తీసుకోకపోతే తప్పనిసరిగా వైఎస్ఆర్సీపీ పార్టీ వాటిని ధీటుగా ఎదుర్కొంటది. ఆడపిల్లలకి పసిపిల్లలకి అండగా నిలబడుతుందని కూడా మేమైతే తెలియజేస్తాం.